ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా చింతపల్లిలో ఘనంగా శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. చిత్తూరు జిల్లా పి కొత్తపేటలో ఘనంగా సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులోని ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా మౌన ధ్యాన కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా గొట్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో విజయవంతంగా సప్త ఋషుల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం చింతపల్లి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లిలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయం వద్ద శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శనివారపు ఆంజనేయ రెడ్డి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే అత్యున్నతమైన కట్టడం పిరమిడ్. అవునా? దానిని మరి మనం ఇందాక చెప్పాం, ఒక పక్షి తెల్లవారుజామున రాత్రి 6ంటికి గూటికి వెళ్తుంది, తెల్లవారుజామున వెలుగు వచ్చే టైంకి బయటకు వస్తుంది. మరి ఏ పక్షికి కలటోడు పెట్టట్లా, ఏ పక్షికి మందుళ్ళు వాడట్లా. ఈరోజు మనం మరి ఎలా ఉంటున్నాం? మరి ధ్యానం యొక్క శక్తిని ప్రపంచానికి తెలియాలంటే ప్రతి రైతు ఈ పిరమిడ్లు పొలాల్లో వాడితే 40 క్వింటాలు బండి బంగారు. చెప్పినట్టు మరి పిఎంసికి సేవ చేయడం అంటే ధ్యానం చెప్పడమే, ధ్యాన ప్రసారం చేయడమే. దాన్ని ఏదైనా మనం ఆ పిఎంసి ఛానల్ మనం నిలబెట్టుకోవాలి. ప్రతిసారి పిఎంసి ఛానల్ కనుక అది ప్రపంచమంతా ధ్యానం చెప్తుంది. నేను ఒక్కరిని ప్రపంచమంతా చెప్పలేను. ప్రపంచమంతా ఆ ఛానల్ వెళ్తుంది కనుక పిఎంసికి ప్రతి ఒక్కరం కూడా సహాయ సహకారాలు అందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయిగా. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తపేటలో సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చంద్రకుమారి, ఎం గిరి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిరమిడ్లు కట్టిస్తున్నాం. ఈ నిర్మాణాలు ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్లు, గిజా పిరమిడ్లు ఇవన్నీ మనకు తెలుసు, భూమి మీద ఉన్నాయి. అప్పుడప్పుడు వెళ్ళి కూడా చూసి వస్తున్నాము. కాకపోతే అంతకుముందు భాగవతంలోనే 9వ అధ్యాయంలో 9వ భాగము 14వ అధ్యాయంలో 48వ శ్లోకంలో మనకి వేదాలన్నీ కూడా ఒకటే అని చెప్పి ఒక శ్లోకం ఇచ్చారు. ఏక ఏవ పూరవేదు ప్రణవత్ సర్వసంగ్ మాయా అంటే వేదాలన్నీ కూడా ఒకే వేదంగా ఉన్నాయి అనేసి ఉందన్నమాట. అక్కడ ఆ ఒకే వేదాన్ని వేదవ్యాసుల వారు ఆయన విభజించారు. అందులో ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము ఇలా 4 వేదాలని ఆ తర్వాత కాలంలో మనం విభజించుకున్నాం. ఆ తర్వాత ఆయన యొక్క శిష్యులు వైశంపాయులు ఆయన వచ్చి ఈ శ్లోకాలు, వేదాలు ఇవన్నీ కూడా అందులో చిన్నగా మనకు అర్థమయ్యేదానికి రాశారనమాట. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు చక్కగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజీ ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వెంటనే తర్వాత వాళ్ళ బిడ్డను అడిగిందంట, నేను చేస్తానని ఏమంటే ఇక మాంసం తినలేదు, అబద్ధాలు చెప్పుకొచ్చినాను, ఇప్పుడు నిజంగా పోయి నేను మాంసం తిన్నని చెప్పి నేను ధ్యానం చేస్తాను, నన్ను అటు తీసుకు అంటే
వాళ్ళ కూతురి పిలుచుకొని పోయిందంట. పిలుచుకొని పోయి అదంతా చూసి ఆమెకి నచ్చి సంతోషపడి, మీది మంచిదేనమ్మా, ఇంత లేదు, నీకు కడతారా, నువ్వు పెడతారా, ఇట్లా ఉంటుందా, నువ్వు ధ్యానం చేయి, నీకు ఎటువంటి ఇబ్బంది మేము కలిగేము, హాయిగా కూర్చోని చెప్పి వాళ్ళ కూతురు కూడా ధ్యానం చేసి వాళ్ళ అమ్మంతా ధ్యానం చేయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. కొంచెం బాగైన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక వారం తర్వాత పోయి అక్కడ ధ్యానం చేసి సుధాకర్. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు సొన్నలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యాన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ధ్యానం చేస్తే ప్రతి మనిషి ధ్యాన కాంతులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రపంచ శాంతికి ధ్యానం ఒకటే మార్గమని స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాజుల గణేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యాన సాధన ద్వారా రాక్షసత్వం నుండి మానవత్వంలోకి, తద్వారా దైవత్వం పొందవచ్చునని తెలిపారు. ధ్యానం మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్తుందని, నేనే ఆత్మను అనే సత్యం బోధపడుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు రంగదాస్, వెంకటేశ్వరరావు, చాముండేశ్వరి, ఇందిరా భవాని, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరతత్వము, మా రాష్ట్రతత్వం అంటే వాడు తన వరకే ఉంటాడు, పక్కవాడు ఆకలితో ఉన్న పట్టించుకోడు, దాహంతో ఉన్న మంచి నీళ్ళు కూడా పొయ్యుడు, వాడు అంత రాక్షసతత్వంతో ఉంటాడు. మానవత్వం అంటే పక్కవాడు ఆపదలో ఉంటే వాడిని ఆదుకుంటాడు, వాడికి ఏదో సహాయం చేస్తాడు, ఆడు మానవత్వంతో ఉన్నవాడు. దేవతాతత్వము, అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు అందరూ దేవతాతత్వంతో ఉంటారు. ఈశ్వరతత్వం అంటే మొత్తం చెట్టు చేమ సకల జీవరాశులన్నీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి ఒక్క ఈశ్వర తత్వమే. ఆ ఈశ్వర తత్వం రావాలంటే మనం ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే ఆ పరమేశ్వరుడి తత్వం మనలో వస్తుంది. కనీసం ఈ తత్వాలు లేకపోయినా పర్వాలేదు, కనీసం మానవత్వంగా మనం ఉండాలి. మానవత్వం అంటే పక్క. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే నిర్వహించబడ్డ 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అత్యంత ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు జ్ఞానదాత డిటి వెంకటేష్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మజ్ఞానం గురించి, అలాగే భగవద్గీతలోని పలు శ్లోకాల అర్థాలని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత సంగీత ధ్యానం అద్భుతంగా జరిగింది. వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తిలోని శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యానాలయంలో సప్త ఋషుల కార్యక్రమం 2వ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధనుంజయ్ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. భగవద్గీత శ్లోకాల అర్థాలను అద్భుతంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అలాగే ప్రతి ఒక్కరూ గీతాయనం పుస్తకాన్ని చదివి ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత ధనుంజయ్ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. శైవాయమీచం శివయిత్యవోచం యం వైష్ణవా విష్ణురితిస్తువంతి బుద్ధా సదాహర్తి బౌద్ధజైనః తత్ప్రియకాలేతి చాసుకసంతః శాస్తేతి కేచిత్ కతిచిత్ కుమారః స్వా
मामेति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं सा एक एवा प्रभुरद्वितीयः ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆత్మ జ్ఞానం గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డోలప్ప పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సద్దన్నం వల్ల ఎందుకంటే మధ్యాహ్నానికి ఓలిగి చేసి పెడుతుంది కదా పాలోలిగి అని ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే కోటేరు వేసుకొని పోతున్నాడు. కలలు కంటున్నాడు, అబ్బా నా భార్య రేకులు తిక్కింటుంది, పాలు పట్టింటుంది, దానికి ఎలకబుడ్లు వేసి ఉంటుంది, గమ వాసన వస్తూ ఉంటుంది అని దాని పట్ల సంగం అనేది కొన్ని సంగస్తేషుపజాయతే అభినాభావ సంబంధం పోయినాడు. 3 గంటల వరకు దున్నేది, మధ్యాహ్నం 12 వరకు కంప్లీట్ చేసుకున్నాడు. ఎలా బదలేసి ఇంకా కోటే వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. పాలోలిగి అంటే కోరిక సంగా సంజాయతే కామహ, కోరిక ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చినాడు. వస్తానంటే భార్య ఏమండి పోయి స్నానం చేసినామంటే గవగా పోయి సన్నీళ్ళు నెత్తిన పోసుకున్నాడు. వచ్చినాడు. వచ్చి ఇంకా పీట వేసింది. పూర్వం మన పెద్దోళ్ళు పీట మీద కూర్చొని భోజనం చేయాలి, అది కూడా శాస్త్రీయమైనటువంటి. ఇంటింటా ధ్యానంలో భాగంగా నెల్లూరు పట్టణంలోని నవాబుపేటలో గల FCI కాలనీ పార్కులో విద్యార్థులకు పేరెంట్స్ కి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మీరు ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానానికి. ఈ ధ్యానం అనేది స్నానం చేసే చేయాలండి అనే రూల్ ఏం లేదు. ఉదయం నిద్రలేసినాక ధ్యానం చేయొచ్చు, రాత్రి పనుకోబోయే ముందు ధ్యానం చేయవచ్చు, బస్సులో ధ్యానం చేయొచ్చు, మంచం మీద కూర్చొని ధ్యానం చేయవచ్చు. పెద్దవాళ్ళు, పిల్లలు కూడా కింద కూర్చొని ధ్యానం చేయొచ్చు. మీరు ధ్యానం అంటే ఓన్లీ ఫర్ అబ్జర్వ్ యువర్ న్యాచురల్ బ్రీత్, మీ శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయడమే. చిన్నపిల్లలు కళ్ళు మూసుకోవడమే, అంతే, ఇంకేం లేదండి. ఇదే ధ్యానం. మీరు ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, మీ శ్వాసే మీ గురువు. మీ శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అందువల్ల నరేంద్ర మోడీ గారు మనకు డిసెంబర్ 31వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 21. ధ్యాన జ్ఞాన సప్తాహం యజ్ఞంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొద్దులూరి వెంకటేశ్వర్లు విద్యుల్లత దంపతుల గృహంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బలక్ష్మి ఆత్మజ్ఞానం అందించారు. వయసు ఉన్నప్పుడే ధ్యాన సాధన మొదలు పెట్టాలని, వృద్ధాప్యంలో ధ్యాన సాధన వీలు కాదని స్పష్టం చేశారు. అలాగే తనలో ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత కలిగిన మార్పులను వివరించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిచంద్ర పాఠశాలల కళాశాలలో తాను చేస్తున్న ధ్యాన ప్రచారం గురించి తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి ధ్యాన సాధన ద్వారా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందిన విషయం గురించి తెలియజేశారు. అప్పుడు కాళ్ళు వంగక, కళ్ళు కనిపించక ధ్యాన సాధన చేయాలన్నా కూడా చేయలేం. ఎంత పట్టుదల ఉన్నప్పటికీ కూడా ధ్యాన సాధన చేయాలన్నా కూడా మన వల్ల కాదు. కాబట్టి మనం వయసులో ఉన్నప్పుడే ధ్యానం తెలుసుకున్నప్పుడే దాన్ని పట్టుదలగా కొనసాగించినప్పుడు అద్భుతమైన ఫలితాలు పొందడం, మళ్ళా జన్మ రాహిత్యాన్ని పొందడం. సేవ చేయాలన్నా మనకి ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఎంతటి సేవ అయినా చేయగలము, ధ్యాన సాధనైనా కొనసాగించగలము. కాబట్టి ఒక శరీరం విలువ తెలుసుకోవాలి, శరీరాల అవయవాల విలువ తెలుసుకోవాలి.
ఒక మనిషి విలువైన తెలియాలంటే మనిషి ఉన్నప్పుడే మనిషి విలువని మనం గమనించాలి. ఇలాంటి అద్భుతమైన వెంకటేశ్వర మాస్టర్ కూడా మనకు దొరకడం మన జన్మల అదృష్టం. గురువు గారు ఉన్నప్పుడు మనం ఇంతటి అద్భుతమైన గురువు పొందామనుకున్నాం. గురువు లేనప్పుడు మనకు ఎంతో లోటు అనిపిస్తుంది. అద్భుతమైన గురువును కోల్పోయామే అని. గురువు గారు ఉన్నప్పుడు అంత మనం పట్టించుకోము. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ కోటగిరి గ్రామంలో అర్ధనారీశ్వర ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మెగా శాకాహార ర్యాలీ జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు పద్మ, శంకర్, సుహాస్, ఆకాష్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు. బ్రహ్మర్షి పిరమిడ్ మెడిటేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ అఖండ మౌన ధ్యానం మే 28న నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అఖండ మౌన ధ్యానం నిర్వహించబడును. మౌన ధ్యానం తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్తా రమేష్ థర్డ్ ఐ ఓపెనింగ్ అండ్ క్రియేషన్స్ అనే అంశంపై ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింస ధ్యాన మహాసభలు ప్రభంజన యాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మే 31 నుండి జూన్ 30 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా మే 31న ఉదయం 10 గంటలకు కర్నూలులోని బుద్ధా పిరమిడ్ నుంచి మెగా శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. నెల్లూరు జిల్లా పొన్నెపూడి గ్రామం ఓషన్ వ్యాలీలో మే 28న ఓషన్ వ్యాలీ మెగా బీచ్ పిరమిడ్ భూమి పూజ నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అఖండ ధ్యానం, 11 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు భూమి పూజ, 11 గంటల 30 నిమిషాల నుండి 1 గంట వరకు ప్రముఖుల సందేశాలు, 1 గంట నుంచి 2 గంటల వరకు జ్ఞానుల భోజనం, 2 గంటల నుంచి 3 గంటల వరకు సంకల్ప ధ్యానం, 3 నుంచి 5 గంటల వరకు సముద్ర స్నానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.